హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్ అండి. వన్ మోర్ మినీ లాగ్. సో మార్నింగ్ 5కి అయితే లేచా అండి. లేగానే నేనైతే ఇల్లు ఊడ్చేస్తాను. కసు ఊడ్చాక ఆ నైట్ కడిగి పెట్టిన సామాన్లన్నీ సరిదీసుకొని ఆ తర్వాత అయితే ఇంటి ముందు కూడా మాప్ పెట్టేసుకొని, ఈరోజు మంగళవారం కదా అని చెప్పి ఇలా కమలం ముగ్గునైతే వేసుకున్నా అండి. మంగళవారం, శుక్రవారం ఖచ్చితంగా ఇంకా ఈ ముగ్గునైతే వేస్తా అండి. సో ఇంకా ఈరోజు కొంచెం రాళ్ళుప్పు, మంగళవారం శుక్రవారం అయితే ఇలా రాళ్ళుప్పు వేసి ఇల్లు అయితే మాపు పెట్టుకుంటా అండి. ఇల్లంతా మాపు పెట్టుకున్న తర్వాత ఇంకా స్నానం చేసి వచ్చి ఫస్ట్ అయితే గడపకి పసుపు రాసి కుంకుమ అలాగే బియ్యం పిండితో అయితే బొట్లు పెట్టుకుని ఈరోజు అయితే గడప పూజనైతే ఇలా చేసుకున్నా అండి. ఇంకా ఆ తర్వాత ఇంట్లోకి వచ్చేసి అలాగే ఇదిగోండి మా తులసి చెట్టు, తులసమ్మ దగ్గర మాత్రం బియ్యం పిండితో ముగ్గు పెడతాను. సో ఇంకా స్టవ్ దగ్గర అలాగే రోలుకు కూడా పసుపు రాసి కుంకుమ అయితే పెట్టాను. అలాగే పూజ ఈ మధ్య 3-4 డేస్ నుంచి పూజ చేయలేదు కదండి. సో పూజ చేసుకున్న తర్వాత ఇల్లంతా అయితే ఇలా ధూపం అయితే వేసుకున్నా అండి. అమ్మవారి దగ్గర కూడా ఒక దీపం అయితే పెట్టాను. సో ఇల్లంతా ధూపం వేసేసుకొని ఇంకా టిఫిన్ టైం అవుతుంది కదండి. పిల్లలు ఇంకా స్కూల్కి వెళ్ళాలి, స్కూల్ స్టార్ట్ అయిపోయాయి కదా. ఒక హాఫ్ అన్ అవర్ ముందే రైస్ని అయితే నానబెట్టా అండి, లెమన్ రైస్ చేద్దామని. సో దాంట్లో ఒక 2-3 టైమ్స్ వాష్ చేసుకున్న తర్వాత సరిపడినంత వాటర్ తీసుకొని కొంచెం ఉప్పు, పసుపు, కొంచెం ఆయిల్ వేసామంటే రైస్ అనేది పొడి పొడిగా వస్తుందండి. సో అప్పుడు నేనైతే 2 రైస్కి 4 వాటర్ అయితే వేస్తాను. 2 గ్లాసుల రైస్కి 4 గ్లాసుల నీళ్ళు అయితే వేసేసి రైస్ని ఉడకబెట్టుకున్న తర్వాత ఇప్పుడైతే తాలింపు పెట్టుకుంటున్నా అండి. అంతే, ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయ్యాక శనగపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, పచ్చిమిర్చి, కరివేపాకు, ఇంగువ అలాగే పల్లీలు అన్నీ వేసి వేగాక లెమన్ వేసేసి కలుపుకోవడమే. అంతే అండి, లెమన్ రైస్ అయితే రెడీ అయిపోయింది. లెమన్ రైస్ను కూడా నైవేద్యంగా సమర్పించాను.